గురుగారు, వివాహం సకాలంలోని కావటం కోసం మన ధర్మం కొన్ని పూజల్ని, వ్రతాల్ని, పారాయణని సూచించింది కదా. అందులో భాగంగా రుక్మిణీ కళ్యాణ ఘట్ట పారాయణ యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేస్తే అవివాహితులకు వివాహం అవుతుంది. వివాహం అయిన వాడికి అంటే అన్ని కళ్యాణాలు సిద్ధిస్తాయి. రుక్మిణీ కళ్యాణం యొక్క ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే కళ్యాణం ఎందుకు అవుతుందో మనకు అర్థమవుతుంది. భీష్మకుడి కూతురు రుక్మిణి, కొడుకులు రుక్మి, రుక్మి బాహువు, రుక్మి కేతువు, రుక్మి రథుడు, రుక్మి కేశుడు. ఇలా 5 కుమారులు, 1 కుమార్తె. ఇప్పుడు ఈ 5 అన్నలదమ్ములు చేతి దేశపు రాజైన శిశుపాలుడికి రుక్మిణినిచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడు. రుక్మిణికి శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలని ఉంటుంది. కానీ తన అన్నలంతా తనను శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తారు అన్న సందేహం కలిగినప్పుడు అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుని పిలిచి కృష్ణుడి దగ్గరికి తన ప్రేమ సందేశాన్ని పంపుతుంది. రుక్మిణిని ప్రేమిస్తున్న కృష్ణుడు రథం మీద వచ్చి రాక్షస వివాహంతో ఆమెను పరిణయమాడుతాడు. ఏమిటి దీని అంతరార్థము అంటే, రుక్మిణి అంటే జీవాత్మ, 5 సోదరులు 5 ఇంద్రియాలకు చిహ్నం. చేది దేశపు రాజు అంటే నిన్ను విషయభోగాలతో నిరంతరము తొలిచేసేటువంటి ఆలోచన విధానం. దాని రాజు శిశుపాలుడు అంటే ఇంద్రియాలను పిల్లలలాగా పొంచి పోషిస్తున్నవాడు. ఈ జీవాత్మ ఆ ఇంద్రియ భోగాలలో మునగకుండా పరమాత్మను చేరుకోవాలని కాంక్షిస్తోంది. కానీ అడ్డుగా నిలుస్తున్నాయి కనుక బలవంతంగానైనా నన్ను తీసుకెళ్ళవయ్యా, ఈ విషయ సుఖాలతో నిన్ను నేను మర్చిపోతూ ఉన్నాను అన్న భావనతో తాను సందేశాన్ని అగ్నిజ్యోతనుడి ద్వారా ఎందుకు పంపించింది అంటే, అగ్నిజ్యోతనుడు అంటే నీలో జ్ఞాన జ్యోతిని ద్యోతకం చేసేవాడు, ఉద్దీపన చేసేవాడు గురువు. కనుక ఎప్పుడైతే ఈ విషయ సుఖాల నుంచి, ఇంద్రియ భోగాల నుంచి నువ్వు బయటపడాలనుకుంటావో అప్పుడు గురువును ఆశ్రయించి తద్వారా ఆ పరమాత్మ యొక్క సాన్నిహిత్యానికి చేరుకోవాలన్న తపన నీలో మొదలు కావాలి. ఇలా ధన్యున్లోక మనోభిరాముకుల విద్యారూప సంపన్న తారుణ్య సౌజన్య స్త్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితిన్ నిన్ను ఏ కన్యగోరదు కోరరేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ నావలననే జన్మించనా మోహముల్ అంటూ కృష్ణుడికి సందేశం పంపిస్తుంది. అంటే నేనేనా నిన్ను ప్రేమించేది? సృష్టిలో ప్రతి జీవి నిన్ను చేరుకోవాలనుకుంటారే, అలాంటిది ఇది కొత్తనా? ప్రతి జీవి లక్షణం కూడా నిన్ను చేరుకోవటమే కదా అన్నటువంటి అద్భుతమైన భావాన్ని రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో పెట్టి దీన్ని అధ్యయనం చేస్తూ ప్రతివాడు తన జన్మ యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి అన్న సత్యాన్ని చెప్పిన కారణంగా అధ్యయనం చేసిన ప్రతివాడికి ఆ కృష్ణుడి మీద భక్తి పెరుగుతుంది. వ్రతముల్ దేవ ద్విజన్మ గురు విధ సంసేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణి కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడౌదాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాదముల్. కాబట్టి జన్మలలో నువ్వు ఆచరించిన కర్మల యొక్క ఫలితమే సక్రమంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది. కాబట్టి పెద్దలను పూజిస్తూ దాన ధర్మాదులు చేస్తూ భగవంతుడి మీదే లక్ష్యం పెట్టుకొని నీ జీవితాన్ని నువ్వు గడపగలిగితే ఈ జీవన సంగ్రామంలో చేదీశ ముఖ్యాదములు జరాసంధుడు శిశుపాలుడు అంతమయ్యి ఆ పరమాత్మ యొక్క కటాక్షం నీకు లభిస్తుంది. రాక్షస వివాహంలో నన్ను తీసుకుని వెళ్ళమని రుక్మిణి అభ్యర్థన చేయటంలో జీవుడి యొక్క అశక్తత తెలుస్తుంది. ఆ రుక్మిణి నేను ప్రేమిస్తున్నాను అని కృష్ణుడు చెప్పటంలో ప్రతి జీవుడు నన్ను చేరుకునే తాపత్రయ పడితే వారిని కటాక్షించటం కోసం నేను సిద్ధంగా ఉన్నానన్నటువంటి విషయం
మనకు ద్యోతకమవుతుంది. ఇది మనం అర్థం చేసుకున్న తర్వాత అందరికీ కళ్యాణం జరుగుతుంది. అవివాహితులైన వారు దీన్ని పారాయణ చేయటం వల్ల తమ ప్రారబ్ధాన్ని పోగొట్టుకొని తమ వివాహానికి అడ్డుగా నిలబడ్డటువంటి ప్రతిబంధ దురితాన్ని అంతం చేసుకొని కళ్యాణానికి సంసిద్ధులవుతారు. కనుకనే రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేసిన వారికి కళ్యాణం అవుతుంది, సకల శుభాలు వారి సొంతమవుతాయి అని ఆర్యోక్తి.